హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. గ్లామర్ 125X వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్న కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్ SP125 తోటి కంపేర్ చేయమని చాలా మంది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. అన్ఫార్చునేట్లీ కుదరలేదు. సింపుల్గా, క్లియర్గా, నీట్గా ఈ రెండిట్లో ఏ వెహికల్ కొనాలి అనే దాని గురించి కంపేర్ చేస్తూ క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో ఫస్ట్ అయితే నేను నోట్ చేసుకొని వచ్చాను, ఎందుకంటే రెండు మంచి వెహికల్సే. చాలా జాగ్రత్తగా నేను మీకు నెరేట్ చేయాలన్నమాట, ఎందుకంటే రెండు మంచి వెహికల్సే, గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ ఏ వెహికల్ బాగుంది, ఎక్కడ ఏ వెహికల్ బాగాలేదు అనేది మీకు క్లియర్గా తెలిస్తేనే డెసిషన్ తీసుకోవడానికి కుదురుతుంది. సో ఫస్ట్ అయితే ఈ రెండు వెహికల్స్ యొక్క ఇంజన్ గురించే మనం మాట్లాడుకుందాం. SP125cc లో 10.9 mm టార్క్, 10.7 bhp పవర్ తోటి మనకి సేమ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 12 ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి కిక్ రాడ్ తోటే వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ గమనిస్తే గ్లామర్ 125X లో 10.5 mm టార్క్, 11.4 bhp పవర్ అయితే లభిస్తుంది. సేమ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్, E20 క్యాపబుల్, మనకి బేసిక్స్ ఫేజ్ 2 కి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజిన్ అనమాట. ఈ రెండు వెహికల్స్ రైడ్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే, ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బెటర్ గా గ్లామర్ 125X లోనే నోట్ చేశాను. బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. సో మీకు ఆ పవర్ చాలా ఉపయోగపడుతుంది లాంగ్ రన్ లో. మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు, మీకు ఆ టాప్ స్పీడ్ అచీవ్ చేసేటప్పుడు, అండ్ సిటీలో నడుపుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. వాటన్నిటికీ మించి గ్లామర్ 125X లో బెటర్ పర్ఫార్మెన్స్ కోసం మనం చెప్పుకోదగ్గ విషయం, ఇది రైడ్ బై వైర్ టెక్నాలజీతో రావడం. ఇది ట్రెడిషనల్ థ్రోట్ల్ వైర్ తోటి వస్తున్నటువంటి SP125 కంటే కూడా రెవ్వింగ్ చాలా స్పీడ్ ఉంది, చాలా యాక్యురేట్ ఉంది. సో మనం రేవ్ చేస్తున్నప్పుడు ఇన్స్టెంట్ పికప్ కూడా చాలా మంచిగా అయితే తీసుకుంటుంది అనమాట. ఇంకా ఈ రెండింటిని రైడ్ చేసినప్పుడు నాకు అనిపించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రిఫైన్నెస్. సో స్మూత్నెస్ విషయంలో SP125 చాలా స్మూత్ అనిపించింది, బట్ గ్లామర్ 125X లో రిఫైన్నెస్ ఫీల్ తగ్గుతుంది. సో అది కూడా కొంచెం బాగున్నట్లుగైతే ఇంకా నాకు తెలిసి టాప్ క్లాస్ అనిపించేదేమో నాకు. ఇంకా ఈ రెండింటి యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కూడా 65 kmpl మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయి. మైలేజ్ వైజ్ మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మైలేజ్ వైజ్ మీరు ఏ వెహికల్ తీసుకున్నారన్నా కానీ నో ఇష్యూస్, హ్యాపీగా కొనండి. నెక్స్ట్ ఇవి రెండు కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్స్ అన్నమాట. సీట్ కంపల్సరీ అవసరం. మంచి సీట్ ఉంటేనే మనం మన ఫ్యామిలీ చక్కగా ట్రావెల్ చేయగలుగుతాం. సో ఈ విషయంలో రెండు కూడా చాలా మంచి కంఫర్టబుల్ కంప్యూటర్ సెగ్మెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ లాంగ్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్లామర్ 125X లో ఫోమ్ ఫినిషింగ్ చాలా స్మూత్ ఉంది, అండ్ చాలా కంఫర్టబుల్ గా కూర్చొని హ్యాండిల్ బార్ పట్టుకొని సీట్ మనకి సపోర్టెడ్ గా ఉండటం వల్ల మనం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. లాంగ్ సీట్ కాబట్టి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. SP125 కూడా ఫ్యామిలీకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. సీట్ కంఫర్ట్ వైజ్ మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ అస్సలు వర్రీ అయితే అవరన్నమాట, మీరు హ్యాపీ కొనుక్కోవచ్చు. ఇంకా సస్పెన్షన్ వైజ్ చూసుకున్నట్లయితే రెండు కూడా ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ తో వస్తుంది, 5 స్టెప్ అడ్జస్టబుల్. అండ్ రెండు సస్పెన్షన్స్ కూడా మనకి యావరేజ్ గా ఉంటాయి. ఇంకా క్లోజ్కి వెళ్ళి చెప్పన్నా రైడ్ చేసే కదా నీకు ఏమనిపించింది అని మీరు అడిగితే, సో అన్ఈవెన్ రోడ్ లోకి, బ్యాడ్ రోడ్ లో నడుపుతున్నప్పుడు గ్లామర్ 125X కొంచెం ఒక 10% స్లైట్లీ స్మూతర్ అనిపించింది కంపారిటివ్లీ SP125cc. నాకు కొంచెం అయినా సరే ఇంపార్టెంట్ అనుకుంటే మీరు గ్లామర్ 125X ఒక స్మూత్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ తో కొనుక్కోవచ్చు. ఇంకా టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు గమనిస్తే ఫ్రంట్ లో 80/100 సెక్షన్ టైర్, మనకి 18 ఇంచ్ టైర్స్ ఉంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ 100/80 సెక్షన్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. రెండిట్లో సేమ్ టైర్స్ ఉన్నాయి, సేమ్ బ్రేకింగ్ ఉంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ తోటే వస్తుంది. ఆప్షనల్ గా మీకు 240 mm డిస్క్ అయితే వస్తుంది. రెండిట్లో కూడా ABS అయితే లేదు. సో బ్రేకింగ్ వైజ్, టైర్స్ వైజ్ మీరు ఏ వెహికల్ తీసుకున్నా సార్ నెవర్ డిసప్పాయింటెడ్ అనమాట. నెక్స్ట్ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. 125cc సెగ్మెంట్ అప్పర్ హ్యాండ్ సాధించడం కోసం ఇప్పుడు కొత్త ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ విషయంలో గ్లామర్ 125X చాలా ముందు అడ్వాన్స్డ్ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్ బై వైర్ టెక్నాలజీ, క్రూజ్ కంట్రోల్, 5 inches TFT కలర్ క్లస్టర్, రోడ్ మోడ్స్, మనకి పవర్ మోడ్, రోడ్ మోడ్, ఎకో మోడ్ అని మోడ్స్. సో ఇలా లాట్ ఆఫ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో వీటిలో ఈ ఫీచర్స్ కామన్ అయినప్పటికీ కూడా ఈ క్రూజ్ కంట్రోల్, రైట్ బై వైర్ టెక్నాలజీ అయితే అండ్ రోడ్ మోడ్స్ అయితే కంప్లీట్లీ స్పెషల్ అనమాట. ఈ విషయం అయితే మాత్రం మీకు గ్లామర్ 125X మీకు అక్కడ కనిపిస్తుంది, హైలో కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. రైట్ బై వైర్ టెక్నాలజీ, థ్రోటల్ ఫీల్ చాలా బాగుంది అనమాట. ఇంకా SP125cc లో 4.2 inches కలర్ క్లస్టర్ అయితే ఉంది. సో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ రెండిట్లో మనకు వస్తుంది. సో మీకు నార్మల్ గా ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్, సో ఈ టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్, ఇవన్నీ యాజ్ యూజువల్ గా మీకైతే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బట్ అప్పర్ హ్యాండ్ అయితే మాత్రం ఫీచర్స్ వైజ్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళింది గ్లామర్ 125X.
ఫీచర్స్ స్ట్రిక్ట్ గా మీరు ఒక ఫ్యూచరిస్టిక్ వెహికల్ చూస్తున్నా, అడ్వాన్స్డ్ ఫీచర్స్ కి మీరు ఫిదా అయిపోవాలని చూస్తున్నా, మీకు గ్లామర్ 125X వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. మీరు హ్యాపీ కొనుక్కోవచ్చు. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే చిన్న సబ్స్క్రిప్షన్ ఎలర్ట్. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను మీ దాకా రాలేను, ఇలాంటి మంచి వీడియోస్ మీ దాకా తీసుకురాలేను. సో ఇప్పటి వరకు 1,00,000 మంది పైన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ అయితే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు పేరున. అండ్ కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక 2,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ ఈ రెండు వెహికల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి చూసినట్లయితే హోండా SP 125cc లో ABS ప్లాస్టిక్ యొక్క బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ అనిపించింది. నాకు బాగా నచ్చింది క్వాలిటీ. అండ్ ఇక్కడ మీకు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్లామర్ 125X లో మనకి ఏదైతే స్వింగ్ ఆర్మ్ ఉందో అది ట్యూబ్లర్ ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లర్ స్వింగ్ ఆర్మ్, సన్నటి ఒక ట్యూబ్ వాల్ ఉంది. బాక్స్ టైప్ అయితే ఇవ్వలేదు. SP 125 లో బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. దీన్ని మీరు గమనించినట్లయితే ఇది మీకు మేజర్ ఇష్యూ అని అనిపిస్తే మీరు SP 125 తీసుకోండి. బిల్డ్ క్వాలిటీ వైజ్ అప్ టు ద మార్క్ టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. సో అఫ్ కోర్స్ నేను కాన్ సెక్షన్ లో కూడా చెప్పాను గ్లామర్ 125X అండ్ రివ్యూలో కూడా చెప్పాను ఆ ట్యూబ్లర్ స్వింగ్ ఆర్మ్ ని రీప్లేస్ చేసి బాక్స్ టైప్ తీసుకురావాలని. మరి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో అర్థం కాలేదు. అండ్ ABS ప్లాస్టిక్ వైజ్ కావచ్చు అండ్ ఏదైతే ఈ స్వింగ్ ఆర్మ్ వైజ్ కావచ్చు, ఇవన్నీ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా SP 125 అయితే బిల్డ్ క్వాలిటీ వైజ్ మీరు కన్సిడర్ చేయొచ్చు. బెటర్ బిల్డ్ క్వాలిటీ కనుక మీరు చూస్తుంటే రెండు వెహికల్స్ లో. ఇంకా ఎలక్ట్రికల్ విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా మనకి LED లైట్ సెటప్ తోటి వస్తున్నాయి. బట్ సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి గ్లామర్ 125X లో మనకి LED బ్లింకర్స్ వస్తున్నాయి అండ్ హజార్డ్ లైట్స్ వస్తున్నాయి. బట్ SP 125 లో అది మిస్ అయింది. సో పానిక్ బ్రేక్ సిచ్యువేషన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సడన్ బ్రేక్స్ కొట్టినప్పుడు 4 వింకర్స్ ఒకేసారి బ్లింక్ అయ్యేటువంటి ఆ కొత్త టెక్నాలజీ కూడా, హజార్డ్ బ్లింకింగ్ కూడా మనకి గ్లామర్ 125X లో ఉంది. ఇది కూడా కొంచెం కూల్ ఫీచరే, నచ్చుతుంది చాలా మందికి. ఈ విషయానికి వస్తే గ్లామర్ 125X మీకు లైట్ సెటప్ వైజ్ కొంచెం అడ్వాన్స్డ్ ఉంది. ఇంకా ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే రెండు వెహికల్స్ యొక్క ప్రైజెస్ మనకి గ్లామర్ 125X లో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 1,12,000 రూపాయలకి మనకి బేస్ వేరియంట్, టాప్ వేరియంట్ 1,17,000 వస్తుంది అనమాట. SP 125 చూసుకున్నట్లయితే డ్రమ్ వేరియంట్ 1,06,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి స్టాండర్డ్ డిస్క్ వచ్చేసరికి 1,09,000 అండ్ TFT కలర్ కన్సోల్ వచ్చేసరికి మనకి 1,16,000 రూపాయల దాకా పడుతుంది. సో ప్రైజెస్ లో కూడా మీరు తీసుకోవడం కొంచెం కష్టమే. అండ్ ఫైనల్లీ ఈ రెండు వెహికల్స్ లో ఏ వెహికల్ కొనాలని దాని గురించి ఒక క్లియర్ కంపారిజన్ అయితే మీరు చూసారు కదా. మీరు మీ టేస్ట్ ని బట్టి మీకు ఫీచర్స్ ముఖ్యం, మీకు చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉండాలి అండ్ అలాగే రైట్ బై వైర్ టెక్నాలజీ, అలాగే క్రూజ్ కంట్రోల్ ఇలాంటి అండ్ కొంచెం ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా హై ఉండాలి అనుకున్నట్లయితే మీరు గ్లామర్ 125X అయితే తీసేసుకోండి. అండ్ రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉండాలి, కొంచెం బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా బాగుండాలి అనుకున్నట్లయితే హోండా SP 125 అయితే చూస్ చేసుకోండి. చాలా క్లియర్ అనమాట. మీరు చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మైలేజ్, సీట్ కంఫర్ట్ అండ్ టైర్స్ అండ్ బ్రేక్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాస్పెక్టివ్ లో ఆలోచిస్తే మీరు ఈజీగా బండి తీసుకోగలుగుతారు అనమాట. సో ఇది రోజు కంపారిజన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఏ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో, ఏ వెహికల్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. వెళ్ళబోయేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.